శ్రీమతే నమః. నిన్న వీడియో పెట్టిన తర్వాత చాలా మంది వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాలని, వాళ్ళ బాధని కామెంట్ల రూపంలో తెలియజేశారు. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుంది కదా. ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది అయితే ప్లస్గా ఉంటారో కొంతమంది మైనస్గా కూడా మాట్లాడుతూ ఉంటారు. అది నేను మైనస్గా తీసుకోలేదు, అవి కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కామెంట్స్లో ఏమొచ్చాయంటే మొదటి కామెంట్ ఏంటంటే ఒకే ఒక కామెంట్ వచ్చిందనమాట. అది ఇలాగే మాట్లాడతారు, ఈవిడేం చర్య తీసుకోరు అని. ఇంకొక 5-6 కామెంట్స్ ఏమొచ్చాయంటే బ్రాహ్మణులు మద్యం తాగుతారు, మాంసం తింటారు అని. ఇంకొక కామెంట్ ఏమొచ్చింది అంటే ఇలా సామాజిక మాధ్యమంలో వీడియోస్ చేసుకుంటూ నేను బ్రాహ్మణ స్త్రీని అని చెప్పుకుంటూ నేను మాంసం తింటాను అని చెప్పి వీడియోస్ చేస్తోంది, దాని గురించి ఏమంటారు అని చెప్పి ఇంకొకళ్ళు కామెంట్ పెట్టారు. అయితే వీటన్నింటికీ సమాధానం నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే నిన్న మనం వీడియో పెట్టుకున్న తర్వాత కొంతమంది బ్రాహ్మణులు ఏం చేశారు అంటే వాళ్ళ స్పందనని వీడియోల రూపంలో నాకు పంపించారు. నా పేరు కొంపల్ల విజయ గణపతి వెంకట సుబ్రహ్మణ్య. నేను చదువుకునేది వేదం. నా బాబాకి ఏం యోగజ్ఞానం అంటూ తెలియదు, కానీ అడిగే వాళ్ళకైనా ఉండదు. వాళ్ళకి అలాంటివి లేవు. పైగా కొంచెం అలా అడుగుతారా, మరి ఒక పెద్దవాడిగా అయ్యుండి ఇలా అడిగితే ఇంకా బ్రాహ్మణం కావాలి. ఇలా అసలు ఎలా అడిగే క్వశ్చన్ అసలు ఇది. అసలు నీకు రామాయణం ఇష్టమా, లేదంటే మహాభారతం ఇష్టమా, సంగీతం ఇష్టమా, డ్యాన్స్ ఇష్టమా, వేదం ఇష్టమా, బయట చదువు ఇష్టమా, కాలేజీలు ఇష్టమా, ఇలాంటివి అడగచ్చు. కానీ అంతే ఇలాంటివి అడిగే వాళ్ళని ఏం చేయాలి ఇంకా నేను చెప్పలేను. ఆ వీడియోస్ కూడా నేను ఈ వీడియో చివరిలో ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సరే, ముందుగా నేను ఏమీ స్పందించను, ఊరికే చేశాను అని అనుకుంటే పొరపాటే. నేను ఈ వీడియో చేసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ వాళ్ళతో మాట్లాడాను అనమాట. అక్కడ శివగారు నాకు ఏం చెప్పారు అంటే దీనిని మనం ముందుకు తీసుకువెళ్దామండి, ఖచ్చితంగా ఇలా ఎప్పుడు మాట్లాడకూడదు, ఇది తప్పే అన్నారు. సరే, ఎవరు మాట్లాడారు ఏంటి అంటే ఇలా B1 న్యూస్ను EHA న్యూస్ వాళ్ళు మాట్లాడారు అంటే ఆ లింకులు నాకు పంపించండి అని అన్నారు. ఆ లింకులు నేను ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి పంపించాను. సరే, అక్కడికి అయిపోయింది. తర్వాత నేను లాయర్తో మాట్లాడాను అనమాట. ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది, అదేంటి అంటే మీరు ఏ విధంగా వీళ్ళ మీద చర్య తీసుకుంటారు అని. ఆర్టికల్ 15 కింద చర్య మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక చిన్న పిల్లని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుతూ పదే బాపనాళ్ళు కదా అని చెప్పి ఒక కమ్యూనిటీని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఒక చిన్న పిల్ల 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్న పిల్లకి ఏమీ తెలియదు. అలాంటి పిల్లకి మాంసాహారం పెట్టి చూపించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా అక్కడ మాట్లాడినట్లు కనిపించాయి. కాబట్టి ఈ B1 న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నాను. ఆ విధంగానే ముందుకి అడుగులు వేస్తున్నాం అనమాట. సరే, ఇప్పుడు నాకు కామెంట్లు పెట్టిన వాళ్ళలో ఈ బ్రాహ్మణులు మాంసము తింటారు, మద్యము తాగుతారు, ఛానల్ వాళ్ళు కూడా చాలా మంది బ్రాహ్మణులు వీడియోస్ చేస్తున్నప్పుడు మాంసాహారం తింటున్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు అని అన్నారు. సరే, ఎవరైనా సరే బ్రాహ్మణులు మద్యము మాంసము తీసుకుంటున్నారని చెప్పి మీరు చూసినట్లయితే తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నించాలి. అది ఎవరైనా సరే తప్పుని ఎప్పుడు కప్పిపుచ్చుకోకూడదు కదా. అందుకని తప్పును తప్పుగానే మనం కూడా చెప్పుకోవాలి. ఈ బ్రాహ్మణులు మద్యం తాగుతారు, మాంసం తింటున్నారు అని చెప్పి మిగతా వాళ్ళు అంటున్నారు కదా. నిజంగా వాళ్ళు చేస్తున్నది తప్పు అని మీ మనసుకి అనిపిస్తుంది కదా. మరి అలా అనిపించినప్పుడు వాళ్ళని ఏ కార్యక్రమాలకి పిలవకండి, వాళ్ళని బ్రాహ్మణులుగా మీరు కూడా అంగీకరించకండి. ఎందుకంటే మాంసం కానీ మద్యం కానీ తింటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు, భ్రష్టు పట్టేసిన బ్రాహ్మణులు అనమాట. వాళ్ళని అలాగే పిలవాలి. ఎందుకంటే మనుస్మృతిలో మనువు చెప్తాడు ఏమనంటే చెయ్యకూడని పనులు బ్రాహ్మణుడు చేస్తే తన బ్రాహ్మణత్వాన్ని కోల్పోతాడు, అతడు బ్రాహ్మణుడిగా పనికిరాడు, చెప్పుకోవటానికి లేదు అని చెప్పి మనుస్మృతిలో మనువే చెప్పాడు. కాబట్టి మీరు మాంసం తిని మద్యం తాగారు అని అనుకోండి, అది మీ సొంత విషయం, మాకు సంబంధించదు. కానీ మీరు బ్రాహ్మణులు అని చెప్పి దయచేసి పబ్లిక్ గా మీరు చెప్పకండి, భ్రష్టు పట్టిన బ్రాహ్మణులు అని చెప్పి చెప్పుకోండి. ఎందుకంటే ఎక్కడో ఎవరో చేశారు అంటే మమ్మల్ని అందరినీ కలిపి మీరు బ్రాహ్మణులు కదా, మీరు తింటారు మద్యము మాంసము మీరు కూడా స్వీకరిస్తారని చెప్పి మమ్మల్ని అందరినీ కలిపి నిందిస్తున్నారు. అలాగే
నేను మిగతా బ్రాహ్మణులు కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఇప్పుడు నాకు కామెంట్లు పెట్టారు కదా, ఈ బ్రాహ్మణులు మద్యం తీసుకుంటారు, మాంసం తింటారు అని చెప్పి. నాకు తెలిసినంత వరకు ఎవరిని నేను చూడలేదు, ఒక బ్రాహ్మణుడు మద్యం తీసుకోవడము చూడలేదు, మాంసం తినటం కూడా నేను చూడలేదు. కాబట్టి ఎవరైనా పొరపాటున అలాంటి దృశ్యం చూడకూడదనే నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఒకవేళ చూసి ఉండుంటే వాళ్ళని బ్రాహ్మణులుగా మనం పరిగణించద్దు, వాళ్ళని ఏ వైదిక కార్యక్రమాలకి మనం పిలవద్దు. అది బ్రాహ్మణులు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడు మద్యం గాని మాంసం గాని తీసుకుంటున్నాడు అని తెలిస్తే వాళ్ళని ఏ కార్యక్రమాలకి మీరు కూడా పిలవకండి. అలా పిలవకుండా ఉన్నారనుకోండి, కనీసం అప్పుడైనా సరే వాళ్ళు అయ్యో మేము ఇలా తప్పు చేశాం కదా, ఈ తప్పుని ప్రశ్నిస్తున్నారని చెప్పి భయపడైనా సరే వాళ్ళు తినడము తాగడము మానేస్తారు. ఈ రోజు మా ఇంటికి వీరబాబు వచ్చాడు. వీరబాబు అంటే నాకు ప్రతిరోజు కూరలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు అనమాట. అతను ఏమన్నాడు అంటే, నలుగురికి మార్గదర్శకత్వంగా ఉండవలసిన వాళ్ళే ఇలా మాంసం తింటే ఎలాగా, ఇలా బ్రాహ్మణులు కోడి పందాలకి వెళ్తూ ఉంటారు, మద్యం కూడా తాగుతారు. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, ఎంతో మంది బ్రాహ్మణులు మా ఊర్లో ఉన్నారు, కానీ అందరూ చాలా మంచిగానే ఉంటారు, ఆ ఒక్కడే అండి ఈ కోడి పందాలకి వెళ్ళడము మద్యం తాగడము చేస్తూ ఉంటాడు. నలుగురికి మార్గం చూపించవలసిన వాళ్ళే అలా చేస్తే మరి మేమేం చేస్తామండి అని చెప్పి అడుగుతూ ఆ అబ్బాయి మాంసం తింటాడనమాట. ప్రతిరోజు కూరలు తీసుకొచ్చినప్పుడు నాతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏవో 4 మంచి మాటలు చెప్తూ ఉంటే అతను మాంసం మానేశాడు. అతను ఏమన్నాడో తెలుసా, అమ్మా మాంసం తినే మేమే మాంసాహారాన్ని వదిలేసాము, ఎందుకంటే ఈరోజు మేము మాంసాహారం తిన్నాము అనుకో దాన్ని హరాయించుకోలేము, కడుపులో మంట అది వచ్చేస్తుంది, దానికోసం ఏవేవో వాడుతూ ఉంటాము, అలాంటిది బ్రాహ్మణులు తింటున్నారు అంటే చాలా బాధగా ఉందమ్మా అని చెప్పి ఆ అబ్బాయి బాధపడ్డాడు. కామెంట్స్ రూపంలో నాకు అక్కడ వచ్చింది కాబట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను. అలా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే బ్రాహ్మణులు అని చెప్పుకోకండి, భ్రష్టు పట్టేసిన బ్రాహ్మణులు, బ్రాహ్మణత్వాన్ని వదిలేసుకున్నాము అని చెప్పండి. బ్రాహ్మణుడు అంటే గాయత్రి మంత్రం చేసుకోవాలి, గాయత్రి మంత్రం చేసుకునే ఆ నోటితోటి ఆ మాంసాహారాన్ని ఎలా తీసుకుంటారు, ఆ మద్యాన్ని ఎలా తాగుతారు చెప్పండి. ఈ వల్ల మమ్మల్ని కూడా అనేస్తున్నారు. మేము బయటకు వస్తుంటే మీరెవరు అని అన్నారు అనుకోండి, మేము బ్రాహ్మణులు అని చెప్పామనుకోండి, బ్రాహ్మణులా మీరు కూడా మాంసం తినేస్తారుగా, మీ వల్లే మాకు రేట్లన్నీ పెరిగిపోయాయి అంటున్నారు. మొన్న ఈ మధ్య ఒక ఆయన కూడా ఆయన ప్రసంగాల్లో మాట్లాడుతూ బ్రాహ్మణులు మాంసం తింటున్నారు కాబట్టే రేట్లన్నీ పెరిగిపోయాయని చెప్పి ఆయన కూడా పాపం పబ్లిక్ గా ఎంతో బాధపడిపోయారు. ఆయన ఎందుకు బాధపడ్డారో నాకు ఇప్పుడు అర్థమైంది. అది ఆయన వ్యంగ్యంగా చెప్పిన మాట కాదు, ఆయన అలా చెప్తే అయినా సరే మిగతా వాళ్ళు మారతారేమో ఉద్దేశంతో ఆయన చెప్పు ఉంటారని చెప్పి నాకు అనిపించింది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మాంసం తినేవాళ్ళు ఉంటే బ్రాహ్మణులు అని చెప్పుకోకండి. ఇలా చెడు అలవాట్లకి లోనైపోయిన వాళ్ళని ఏ వైదిక కార్యక్రమాలకి పిలవకండి. ఎందుకు అంటే ఎప్పుడైతే తన ధర్మ మార్గాన్ని తప్పేశాడో అప్పుడు తను బ్రాహ్మణుడు కానే కాదు. మన అందరం కలిసి ఒక చెడుని ఎదిరించాము అని అనుకోండి, వాళ్ళలో పరివర్తన వచ్చి వాళ్ళలో మార్పు వచ్చిందనుకోండి, అది మన సమాజానికి మంచి చేస్తుంది. ఎప్పుడైనా సరే తప్పుని తప్పుగా ప్రశ్నించడం మనం నేర్చుకోవాలి. మీరు ఎవరైనా సరే బ్రాహ్మణుల మాంసం తింటున్నారు అని మీ కళ్ళతో చూసుంటుంటే మీరు ప్రశ్నించండి, తప్పే లేదు, ఖచ్చితంగా ప్రశ్నించండి. అప్పుడైనా కనీసం వాళ్ళు మారతారు. మేము బ్రాహ్మణులవే మాంసం తింటాము అని చెప్పారు అని అనుకోండి, అప్పుడు కూడా చెప్పండి అయితే మీరు బ్రాహ్మణులు కాదు, భ్రష్టు పట్టేసిన బ్రాహ్మణులు అన్నమాట, మాంసం తింటే బ్రాహ్మణుడు కాదంట కదా, మనువు చెప్పాడంట కదా అని చెప్పి దయచేసి మాట్లాడడం నేర్చుకోండి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాము అని అనుకోండి, ఇన్ని అరాచకాలు ఉండవు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ పాటించిన వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు మన సమాజంలో మార్పు వస్తుంది. ఎంతసేపు ఒక గదిలో కూర్చుని మాకు పుణ్యం రావాలి అని ఆ పూజలు ఈ పూజలు చేసుకోవటం మాత్రమే కాదు, చెడుని ఎవరైనా చేస్తూ ఉంటే దాన్ని ప్రశ్నించే హక్కు కూడా మనకి ఉంది అనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. అలాగే ఉత్తి పుణ్యాన బ్రాహ్మణుడి జోలికి వెళ్ళి సదాచారం పాటించే బ్రాహ్మణుడిని అనవసరంగా నిందించకండి, అది కూడా పాపమే. కాబట్టి ఆ మాంసం తిన్నట్లుగా ప్రేరేపిస్తున్న ఆ అమ్మాయి గురించి ఎవరైతే వీడియో చేశారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకునే దిశగానే ముందుకు వెళ్తున్నామని చెప్పి మీ అందరికీ నేను చెప్తున్నాను. ఆ బ్రాహ్మణులు ఎలా బాధపడుతూ వాళ్ళు వెంటనే వీడియోస్ పంపించారో వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు స్పందించి వాళ్ళు వీడియోస్ పెట్టారు అంటే ఎంత బాధపడితేనే కదా వాళ్ళు ఆ వీడియోస్ పెడతారు. దయచేసి ఆ వీడియోస్ చూడండి, తప్పుని తప్పుగా ప్రశ్నించండి. వాళ్ళు బ్యాపనిజం అనే మాట అంటుంటే దాన్ని ఫన్నీగా వీళ్ళు నవ్వుకోవడం, వెనకాల వాళ్ళు నవ్వడం,
ఇలాంటి వీడియోస్ చేయడం. అలాగే ఆ పిల్లని చికెన్ తింటావా అని ప్రొవోక్ చేయడం. చికెన్ తింటాను అంటే మీరు బ్రాహ్మణులు కాబట్టి తినరా అంటే అమ్మ వండదని చెప్పడం. ఆ పిల్ల అమ్మ వండదంటే ఎందుకంటే మేము బ్రాహ్మణం కాబట్టి అని చెప్పడం. మీరు బ్రాహ్మణులు కాబట్టి వండరా అని 1-2 సార్లు రెట్టించడం. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చికెన్ బయటకు వస్తే తింటాను అని చెప్పడం. తర్వాత ఇంకో వీడియోలో ఆ యాంకర్ అండ్ ఈ పిల్ల ఇద్దరు కూడా చిన్న పిల్ల, మన టీవీ సీరియల్స్లో నటించే పిల్ల, ఆ పిల్లని ఈ విషబీజాలు నాటడానికి ఆ పిల్లని వాడుకోవడం. ఆ పిల్ల ముద్దుగా మాట్లాడుతుంటే ముద్దుగా బ్రాహ్మణుల్ని వెటకారం చేసే విధంగా, వ్యంగ్యం చేసే విధంగా యాంకర్ మాట్లాడించడం, ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. ఇటీవల మనం తూర్పుగోదావరి జిల్లాలో ఒక పురోహితుడిపై జరిగిన అఘాయిత్యాన్ని చూసాం. నిజానికి అప్పుడు స్పందించారు. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి. ఆ రోజు విషయంలో కూడా మనం బాధపడింది ఏమిటి, ఆ పురోహితుడి మీద ఇంత దాడి జరుగుతుంటే కనీసం పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు సంబంధించిన వాళ్ళు వచ్చి ప్రతిఘటించలేదని బాధపడ్డాం. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ వీడియోస్ మీద కూడా అవసరమైతే చట్టపరమైన చర్యలు ఏ స్థాయికైనా సరే తీసుకుని మన బ్రాహ్మణుల యొక్క ఐక్యతను చూపించి, ఎందుకంటే ప్రత్యేకించి బ్రాహ్మణుల మీద మాత్రమే విషబీజాలు నాటుతున్నారు. స్కూల్స్లో ఇదే జరుగుతుంది. పిల్లలకి మెడలో రుద్రాక్షమాల లాంటివి వేసుకుని వస్తే అవి తీయించడం, స్కూల్లో ఇవి వేసుకోకూడదని చెప్పడం, కార్తీక మాసంలో నిమిషం లేట్గా వచ్చారని చెప్పేసి నిజం లేట్గా వచ్చారని హెరాస్ చేయడం, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో పిల్లల దగ్గర నుంచి జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిఘటించాలి. ఈ వీడియోని ఫన్నీ వీడియోలో మాత్రం వైరల్ చేసుకోవద్దు. ఆ ఫన్నీ వీడియోకి దాని మీద తగు చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్తకంఠంతో ఖండించాలి. అవసరమైతే చట్టపరమైన చర్యలను కూడా తీసుకోవాలి. ఒక ఏమీ తెలియని ఒక చిన్న పిల్లని కూర్చోబెట్టి నువ్వు ఏం తింటావు, నీకు ఏమి ఇష్టం అంటూ చికెన్ నాన్ వెజ్ ఐటమ్ని తీసుకొచ్చి అమ్మాయి నోట్లోంచి ఆ ముక్కలు మాట్లాడించేట్లాగా ప్రోద్బలం చేస్తున్నారు. అమ్మాయి మేము బ్రాహ్మణం కాదా, మేము తినం అని అంతకు ముందర ఒక వీడియోలో చెప్పింది. కానీ దాన్ని మరో వీడియోలో దాన్ని హెచ్చించి ఆ చిన్న పాప, పసిపాప, ఏమీ తెలియని పసిపాప చేత తింటాను అని అనిపించడం, అది ఒక కులానికి సంబంధించిన వారికి చూపించవలసిన అవసరం అసలు ఏమాత్రం లేదు. ఎందుకు అటువంటి చూపించడం? ఒక చిన్న పాపని, పసిపాపని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ముద్దుగా మాట్లాడుతుంది కదా అని వాళ్ళకి వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది అడగడం కాదు. అమ్మాయి ఏం చదువుకుంటుంది, బాగా ఆడుకుంటుందా, డ్యాన్స్ వచ్చా, లేకపోతే సంగీతం వచ్చా, ఏం నేర్చుకుంటున్నాను, ఇటువంటి ప్రశ్నలు అడిగి చిన్నపిల్లల్ని ఇంకా ఎంత బాగా మాట్లాడుతుందో చూడు, అమ్మాయి బాగా సంగీతం నేర్చుకుంటుంది, నువ్వు కూడా అలా నేర్చుకో అని ఆ వీడియో చూపించి ఇంకో 10 మంది చిన్నారులకు ఇన్స్పిరేషన్గా చూపించవలసిన టీవీ యాజమాన్యం బ్రాహ్మణ అమ్మాయి నాన్ వెజ్ తింటుంది చూసావా, వాళ్ళు అలాంటి వాళ్ళు చూసావా అంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నెగిటివిటీ దుష్ప్రచారం చేయడం ద్వారా వ్యూస్ పెంచుకునే ఒక దౌర్భాగ్యపు అలవాటు చేస్తున్నారు. ఇదే పద్ధతి ఇంకో కులం వారిని వేయగలరా? ఒక కులం పేరు చెప్పి ఇంకో అదే వీడియో అలాంటిది వేరే ధర్మం చేత ప్రచారం చేయించగలరా? చేయించలేదు. నిన్న కాక మొన్న పిఠాపురంలో ఒక పురోహితునిపై అవహేళనగా వాటర్ ప్యాకెట్ నోటితో చిమ్మడం, అతని పంచిపట్టుకు లాగడం, అవహేళన చేయడం, విక్రించడం జరిగింది. ఇలాంటివి చాలా విషయాలు మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం హిందూ మతంలో బ్రాహ్మణుల్ని దెబ్బతీస్తే కనుక మిగతా హిందూ మతాన్ని అంతటినీ దెబ్బతీయవచ్చు. వాళ్ళకి బ్రాహ్మణులు సాఫ్ట్ కార్నర్, వాడిని ఏమన్నా ఎవరో ముందరికి రారు అనే ధైర్యం. ఈ మధ్యన ముఖ్యంగా చెక్కలర్లు, ఎరుపువాదులు స్టేజ్లు ఎక్కి వేలాది లక్షలాది మంది జనం ఉండగా ఒక కులం పేరు చెప్పి, బ్రాహ్మణ అనే కులం పేరు చెప్పి మరి వాళ్ళని అవమానిస్తున్నారు, తిడుతున్నారు, వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఇంకో కులం పేరు ఎత్తే ప్రయత్నం ఏమాత్రం పొరపాట్లు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్ కార్నర్, వాళ్ళు ఏమీ చేయరు కదా, ఏమీ అనలేరు కదా, వీళ్ళని దెబ్బతీస్తే హిందూ మతాన్ని దెబ్బతీయచ్చు కదా అనే చెడు దురభిప్రాయం బాగా నాటుకుపోయింది. అలాంటి వాటికి బ్రాహ్మణులందరికీ కూడా ఇప్పుడు ఒక చట్టం అవసరం ఉంది. బ్రాహ్మణ కులం పేరుతో ఎవరైనా తిడితే వాళ్ళపై అట్రాసిటీ కేసు తయారు చేసేటువంటి విధంగా చట్టాలు రావాలి. లేకపోతే ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం 2 సంఘటనలే కాదు, చాలా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీటిని వాళ్ళు ఓటు బ్యాంకు కాదు కదా అనే ఉద్దేశంతో ఎవరో మాట్లాడట్లేదు. ఇటువంటి కోకొల్లల సంఘటనలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకని వెంటనే దీనిపై ఒక కులం పేరు, ఏ కులం పేరు ఎత్తినా కనీసం పోని ఏ కులం పేరు ఎత్తినా అట్రాసిటీ కేసు బుక్ అయ్యే విధంగా ఒక చట్టం రావాలి. లేకపోతే ఒకప్పుడు నలంద విశ్వవిద్యాలయం ఉండేదట అనే విధంగా, ఒకప్పుడు బ్రాహ్మణులు ఉండేవారట అనే విధంగా తయారైపోతుంది. హిందూ మతం పెను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. దయించి ఇది గమనించి దీనిపై చట్టరీత్యా కూడా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది. పిల్లతోటి సరదాగా తీస్తున్నట్టుగా ఇంటర్నెట్గా ఫన్నీ వీడియోల కింద తీస్తున్నట్టుగా ఆ అమ్మాయి క్యాస్ట్ ఏంటి అనేది అమ్మాయి నోట్లో రప్పించారు. ఆ అమ్మాయి మేము బ్యాపిన్ అని చెప్తుంది. నెక్స్ట్ నాన్ వెజ్ గురించినటువంటి ప్రస్తావన ఆ వీడియోలో వస్తుంది. అమ్మాయి నువ్వు ఏం తింటావు అంటే నెమ్మదిగా చికెన్ తింటాను అని చెప్పంటుంది. ఇంకొక వీడియో అందులో ఒకే ప్లేట్లో ఆ యాంకర్ ఈ అమ్మాయి కూడా కోడి మాంసం తింటున్నట్టుగా ఒక పెద్ద వీడియో. ఇవన్నీ కూడా సరదా పేరుతో ఫన్నీ పేరుతో వస్తున్నాయి.
వీటి ఉద్దేశాలు హిందూ సమాజం, కేవలం బ్రాహ్మణుల సమాజం మాత్రమే కాదు, హిందూ సమాజం అంతా కూడా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందువల్ల ఇవి చేస్తున్నారంటే ఫండీ పేరుతో వచ్చినవి ఫండీ కావు. బ్రాహ్మణ ధర్మాన్ని అవహేళన చేయడం, వెకిలితనంగా చిత్రీకరించడం, బ్రాహ్మణ ధర్మాన్ని నాశనం చేయడం ద్వారా హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి మార్గం ఏర్పాటు చేసుకోవడం వీటి వెనకాల ఉండేటువంటి ఉద్దేశాలు. మన బ్రాహ్మణులందరూ మన సంస్కృతిని, సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణుల్ని వెక్కిరించేలా ఫన్నీ వీడియోస్ చేస్తున్నారు. దాన్ని మన బ్రాహ్మణులందరూ కలిసికట్టుగా కాపాడాల్సిన ధర్మం ఎంతైనా ఉంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.